వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సినిమాలు, కవిత్వం, సాహిత్యం, వ్యంగ్యం అనేవి మనుషుల జీవితాల్లో ముఖ్యమైనవి. వాటిని హరించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలకు సుప్రీం తీర్పు చంపపెట్టులా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరు నోరెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. న్యాయం, చట్టం, ధర్మం అనే మాటలు రాష్ట్రంలో వినపడే పరిస్థితే లేదు. నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఎవరూ తమ వాక్ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకునే అవకాశం లేకుండా చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూ ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు వెంటనే కేసులు పెట్టి అరెస్టు చేసేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 370 మందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే అక్రమంగా 40 మందిని అరెస్టు చేశారు. ఒక్కొక్కరి మీద కనీసం 15 నుంచి 25 వరకు అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ కేసుల వాయిదాలకు తిరిగేలా వేధింపులకు గురి చేస్తున్నారు. దీనికి తోడు ఏకంగా BNS 111 సెక్షన్ను ప్రయోగిస్తున్నారు. ఈ సెక్షన్ల నమోదుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా పోలీసుల్లో మార్పు రాలేదు. నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగానికే కాకీలు సెల్యూట్ చేస్తూ వారు చెప్పిన వారందరిపైన 111 సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఇచ్చిన నంది అవార్డుల విషయంలో జరిగిన అక్రమాల గురించి మాట్లాడారని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిని సైతం వేధించారు. ఆయనపై ఏకంగా 18 కేసులు నమోదు చేసి 24 రోజుల పాటు జైల్లో ఉంచారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో ఇప్పటికీ నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఇదంతా కేవలం వేధింపుల కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నదేనని స్పష్టమవుతున్నా హైకోర్టు అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వ పెద్దల్లో, పోలీసు అధికారుల్లో మార్పు రావడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు గుణపాఠంగా మారుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. సుప్రీం తీర్పు తర్వాత కూడా పోలీసుల్లో మార్పు రాకపోతే ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తడతామని వారంటున్నారు. ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి లభించిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ. ఆ భావ ప్రకటన స్వేచ్ఛని వీళ్ళు హరిస్తూ ఇవాళ సుమారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క యాక్టివిస్టులని, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానివ్వండి, లీడర్లు కానివ్వండి, సుమారుగా 370 కేసులు పెట్టి హింసించి వాళ్ళందరినీ అత్యంత దారుణంగా బాధపెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చంపపెట్టు లాంటిది ఇవాళ ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇవాళ సుమారుగా 40 మందిని జైల్లో పెట్టి చిత్రహింసలు గురి చేసిన ఈ ప్రభుత్వానికి మరి ఇవాళ సుప్రీంకోర్టే కరెక్ట్గా మరి ఫోకస్ చేస్తే ఈ ప్రభుత్వం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ విషయంలో సుప్రీంకోర్టు గుజరాత్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యంలో భాగమని, దానిని హరించడం అంటే ప్రాథమిక హక్కులను కాలరాయడమే అని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎంపీ ఇమ్రాన్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో చెబితే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముందని పోలీసులను సుప్రీంకోర్టు గట్టిగా ప్రశ్నించింది. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్కు అన్వయించుకుంటే ఇక్కడ జరిగే దారుణాలను చూస్తే సుప్రీంకోర్టు ఇంకెంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుందో అన్న చర్చ జరుగుతోంది.